హాయ్ ఫ్రెండ్స్, హలో నా యూట్యూబ్ దోస్తులు అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత నేనైతే ఈ కర్రీ వీడియో చేద్దామని అనుకుంటున్నా. నేనైతే ఇగో బెండకాయ ఫ్రై అయితే ఇగో ఇట్లా చేస్తా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇది నాది ఈ కలర్ వస్తుంది అనమాట. కానీ మా అక్క మాత్రము వేరేగా చేస్తుంది బెండకాయ ఫ్రై. నాకెందుకో ఫ్రై అంటే కొంచెం నాకు బెండకాయ ఫ్రై అంతా చేయడం అయితే రాదు. నాకు వచ్చిన దాంట్లో కొద్దిగా గొప్ప ఇట్లా చేస్తాను అనమాట. ఎట్లుంది చూడండి నా బెండకాయ ఫ్రై. దీంట్లో ఇంకా నేను ఏమేయాలంటే నేను ఒకటి మిస్ అయినా, అల్లం వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసేస్తాను నేను. వేసిన తర్వాత లాస్ట్కు దింపే ముందు మేమైతే ఈ సూర్య గరం మసాలా మాత్రం వేస్తానన్నమాట. ఇక వెల్లుల్లిపాయ కొంచెమే వేస్తా. వెల్లుల్లిపాయ అల్లము ఫ్లేవర్ అనేది కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు అవి వేస్తే. కానీ కూర కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అవి వేస్తే. వెతుక్కుంటున్నా వెల్లుల్లిపాయ ఎక్కడ పెట్టినో. నేను అన్నీ ఒక్కొక్క దగ్గర పెట్టి వెతుక్కుంటానమాట. ఏం చేయాలి, ఎక్కడ పెట్టినా గుర్తుకు రావట్లేదు. వెల్లుల్లిపాయలు ఇది నా పరిస్థితి. వెల్లుల్లిపాయ ఎడబెట్టినా నాకైతే గుర్తుకొస్తలేదు. ఇవాళకి మాత్రం వెల్లుల్లిపాయ స్కిప్ చేసేస్తా. ఒక్కసారి చూద్దాం ఉప్పు సరిపోయిందా లేదా. నేను ఉప్పు వేసినా. ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. దించే ముందు గరం మసాలా చూపించిన కదా, ఇక సూర్య సబ్జీ గరం మసాలా అనమాట. ఇది మాత్రం దించే ముందు వేసేస్తాను. ఇవాళ తాగుతాయి కదా, అక్క వాళ్ళ ఇంట్లో మాత్రం బెండకాయ ఫ్రై చేసిన. మా ఇంట్లో ఇన్స్టెంట్గా ఏం చేయాలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తా. ఓకేనా? బాయ్.